ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అంతగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకి ఇది ఒక వరం లాంటిది. గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమించడం జరిగింది. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ పట్ల నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం ప్రకటిస్తున్నారు. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహేష్ గారు, మా నాయకుడు మహేష్ గారు చెప్పినట్టుగా అన్ని జిల్లాల్లో కూడా చాలా మంది వెనుకబడిన ఈ యొక్క జాబ్ క్యాలెండర్ తీసుకురావడం అందరికీ హర్షించదగిన. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఇంకా మరిన్ని ఉద్యోగాలు రావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ కూడా కోచింగ్ సెంటర్ ఇచ్చి ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. సగమున